అమరావతి ఓఆర్ఆర్ వెడల్పు ఏకంగా 140 మీటర్లు. ఫలించిన చంద్రబాబు కృషి. ఇరువైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణం. తొలుత 70 మీటర్లకే అలైన్మెంట్ కమిటీ ఆమోదం. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపుల తర్వాత నిర్ణయం మార్పు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణకు కేంద్రం సమ్మతించింది. తొలుత కేవలం 70 మీటర్ల వెడల్పుతోనే భూసేకరణ చేసేందుకు అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదం తెలపగా, అలా కుదరదని భవిష్యత్తులో ఓఆర్ఆర్ విస్తరణ, దానికి అనుబంధంగా రైల్వే లైన్ నిర్మాణం తదితరాలకు వీలుగా 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరిపేలా తాజాగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఆర్కు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించేందుకు అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, జాతీయ రహదారుల అధికారులు త్వరలో ఆదేశాలు జారీ కాబోతున్నాయి. 70 మీటర్లకే పరిమితం చేయాలనుకొని అమరావతి ఓఆర్ఆర్ ప్రతిపాదనలో 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరపాలని 2018లో అప్పటి తేదవ ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఓఆర్ఆర్ విస్తరణ, దానికి అనుబంధంగా సబర్బన్ రైలు నడిపేందుకు రైల్వే లైన్ నిర్మాణం కూడా జరగాలని భావించింది. ఇటీవల 189 దాదాపు 190 కిలోమీటర్ల మేర 6 వరుసలతో ఓఆర్ఆర్ నిర్మాణానికి మూర్తిలోని అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమిక ఆమోదం కూడా తెలిపింది. అందులో 70 మీటర్ల వెడల్పులో మాత్రమే భూమి సేకరించాలని పేర్కొంది. రైల్వే లైన్ ఇతర అవసరాలకు తాము భూమిని సేకరించబోమని రైల్వే శాఖకు ప్రతిపాదించింది. ఆ కమిటీ సూచించింది. దీనిపై సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడమే కాకుండా తాజాగా కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడారు. భవిష్యత్తులో ఓఆర్ఆర్ను 10 వరుసలకు విస్తరించాల్సి ఉంటుందని, అప్పుడు భూమిని సేకరించాలంటే సవాలు ఎదురవుతాయని వివరించారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని 150 మీటర్ల వెడల్పులో ఇప్పుడే భూమిని సేకరించాలని చంద్రబాబు కోరారు. దీంతో 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ అయితే చేపట్టబోతున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్నింటిలో కూడా ఇది ఒక మహర్దశ లాంటిది అవుద్దన్నమాట. ఇరువైపులా సర్వీస్ రోడ్లు కూడా రాబోతున్నాయి. ఇటీవల అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఓఆర్ఆర్కు అనుమతినిచ్చినప్పుడు కేవలం లోపల వైపు మాత్రమే, అంటే రాజధాని ప్రాంతం వైపు మాత్రమే సర్వీస్ రోడ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఓఆర్ఆర్కి బయట వైపు అంటే అవసరం లేదని పేర్కొంది. దీనిపై కూడా సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రితో చర్చించారు. ఇరువైపులా సర్వీస్ రోడ్లు ఉంటేనే ఓఆర్ఆర్కు ఆనుకొని ఉండే గ్రామాలు, పట్టణాలకు చెందిన వారు సులువుగా రాకపోకలు సాగించగలరని ఆయన పేర్కొన్నారు. దీంతో ఇరువైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణానికి గడ్కరీ సమ్మతి అయితే తెలిపారు. పెరగనున్న అంచనా వ్యయం కూడా. సో ఏది ఏమైనా మొత్తంగా చూసుకుంటే ఇక్కడ రాజధాని అమరావతి చుట్టూ ఉన్న జిల్లాలు ఔటర్ రింగ్ రోడ్ అయితే రాబోతుంది. ఔటర్ రింగ్ రోడ్ ఉన్న జిల్లాలని దాదాపు 6 జిల్లాలు అయితే ఉన్నాయి. ఈ 6 జిల్లాలకు కూడా ఏకంగా 140 మీటర్ల వెడల్పుతో రోడ్లు, రహదారి రింగ్ రోడ్ అయితే రాబోతుంది అనమాట. ఔటర్ రింగ్ రోడ్డు దాన్ని బేస్ చేసుకున్న జిల్లాలందరికీ కూడా ఒక మహర్దశ అయితే అవుతుంది. భయంకరంగా అయితే భూములు కావచ్చు, అన్నీ కూడా ఆస్తులు అయితే పెరుగుతాయి అనమాట అక్కడున్న అందరికీ కూడా. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని